15th లెసన్ అండి. మన రాజ్యాంగం. గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, మండలానికి మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు, జిల్లాకు జిల్లా పరిషత్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి ఉంటారండి. పరిపాలన ఎలా చేయాలో నియమ నిబంధనలతో కూడి ఉన్నది పెద్ద గ్రంథమే రాజ్యాంగం అండి. పరిపాలన నియమ నిబంధనలు అనేటివి రాజ్యాంగంలో ఉంటాయి. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. మన మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. రచనా కమిటీ చైర్మన్ ఎవరండి? భీమ్రావ్ అంబేద్కర్. ఇది ఇంతకుముందు చాలాసార్లు వచ్చిందట అండి. రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. రాజ్యాంగము 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది అండి. అందుకే మనం కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. 1950లో జనవరి 26న. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. బ్రిటన్కు లిఖిత రాజ్యాంగం అనేది లేదు. ఇది అలిఖిత రాజ్యాంగం, రాయబడింది కాదు. గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎస్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. ఓకేనా అండి? పిటి కృష్ణమాచార్యులు అండి. వీళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగానికి సహకరించిన వారు. గోపాలస్వామి కృష్ణస్వామి మున్షి, గోపాలస్వామి కృష్ణస్వామి మున్షి, సయ్యద్ మహమ్మద్ అసాదుల్లా, మాధవరావు కృష్ణమాచార్యులు. ఇక్కడ ఈజీగానే గుర్తుపట్టచ్చండి, మీరు ఒకసారి చూసుకోండి. రాజ్యాంగ అధ్యక్షులు బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ అధ్యక్షులు ఎవరండి? బిఆర్ అంబేద్కర్. రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది పట్టింది. మన రాజ్యాంగము ప్రవేశికతోనూ మొదలవుతుందండి. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి గుండె అనేది రాజ్యాంగానికి గుండె వంటిదండి. నెక్స్ట్ ఇక్కడ ఎట్లా అంటే SSLPG అని రాశానండి. ఎల్పిజి అంటే గ్యాస్ ఉంటుంది కదండి, అది. దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సర్వసత్తక సామ్యవాద. ఫస్ట్ సర్వం, తర్వాత సామ్యవాదం. సర్వసత్తక సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర, సర్వసత్తక సామ్యవాద. 1949 నవంబర్ 26న శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నామని మన రాజ్యాంగంలో రాసింది ఉంటుందండి. 1949 నవంబర్ 26న. 2011 ప్రకారము జనాభా 121 కోట్లు, భాషలు 1652, రాజ్యాంగం గుర్తించినవి మాత్రము 22. ఇది ఎక్కడ ఉంటుందండి? 8వ షెడ్యూల్లో భాష గురించి ఉంటుందండి. 8వ షెడ్యూల్లో. సర్వసత్తాక అంటే మనం ఏం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. సర్వం మన చేతుల్లోనే ఉంటుంది. సామ్యవాదం, సంపదను అందరూ సమిష్టిగా పంచుకోవాలి. సామ్యం, అందరం సమానంగా పంచుకోవాలి. లౌకిక, మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. హిందువులు 80% ఉన్నారండి, ముస్లింలు 13, క్రైస్తవులు 2%. ఇంకా బౌద్ధ, జైన, సిక్కు మతాలు కూడా భారతదేశంలోనే పుట్టాయి. చట్టాలు పార్లమెంటులో రూపొందుతాయండి. ఏదైనా చట్టము బిల్లు పాస్ కావాలంటే అది పార్లమెంటు నుంచే వస్తుందండి. పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభలు ఉంటాయి. లోక్సభలో 543 సభ్యులు, 2 ఆంగ్లో ఇండియన్లో ఎన్నికలు ఉంటాయండి. వీటిని నామినేట్ చేస్తారు. రాజ్యసభలో 233 ఉంటారండి. 33 మంది సభ్యులు ఉంటారండి. 233 మంది సభ్యులు రాజ్యసభలో ఉంటారు. 12 మంది నామినేషన్ పద్ధతిలో నియమిస్తారండి. 12 మందిని నామినేషన్ పద్ధతిలో రాజ్యసభలో నిర్ణయిస్తారు. మొత్తం సభ్యులు 790 అండి పార్లమెంటులో. తెలంగాణలో శాసనసభ, శాసన మండలి అనేది ఉందండి. 119 మంది ఓట్ల ద్వారా ఎన్నుకుంటారండి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. శాసన మండలికి 40 స్థానాలు ఉంటాయండి. వీటిని ఎమ్మెల్సీ ద్వారా ఎన్నుకుంటారు. ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన వారికి ఉంటుందండి. సౌభ్రాతృత్వం అంటే సోదరభావం. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించింది. 1950 జనవరి 24న సంతకం